నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, జూన్ నెలలో మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం ఘం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రీతి యోగము గరజీకరణం ఉత్తరాభాద్ర నక్షత్రంలోని ఉండగా, అలాగే కన్యస్థానములైన కేతువు సంచారము జరుగుతూ, ఈ యొక్క కేతువు సప్తమ వీక్షణతోటి ఏ యొక్క గ్రహముల మీద ఉన్నారు? రాహువు మీద ఉన్నాడు, అలాగే చంద్రుడి మీద పడుతుంది, కుజుని మీద పడుతుంది. సప్తమ దృష్టి. సరే, నవమ దృష్టి చూడాలి. నవమ దృష్టి మీద ఏ గ్రహాలు ఉన్నాయి? అక్కడ 4 గ్రహాలు ఉన్నాయి. రవి, బుధ, గురు, అలాగే శుక్రుడు. ఈ 4 గ్రహములు. అంటే ఇక్కడ 3 గ్రహములు, ఇక్కడ 4 గ్రహములు, 7 గ్రహములు. ఇంక మిగిలింది ఒక గ్రహం శని. శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాడు. అయితే 7 గ్రహముల మీద ఎప్పుడైతే కేతు దృష్టి పడిందో, ఈ కన్యరాశి వారు చేసే పనులు అన్నిటికీ ఆటంకభరితమైన పరిస్థితులు వస్తాయి. గ్రహ సంచారం అనేది కన్యరాశి వారికి బాగోలేదు. అప్పులు చేయవద్దు, అప్పులు ఇవ్వవద్దు. అప్పులు చేశారా, అప్పు తీర్చడానికి ఇబ్బంది పడతారు. అప్పు ఇచ్చారా, వెనక్కి తెచ్చుకోవడానికి ఇబ్బంది పడతారు. అప్పులు చేయకూడదు, అప్పులు ఇవ్వకూడదు. అప్పు చేయకుండా, అప్పు తెచ్చుకోకుండా ఎలా బ్రతకాలండి? అంటే ఈ యొక్క రాశి ఫలితములు మధ్యతరగతి కుటుంబీకులకు మాత్రమే నేను చెబుతున్నాను. సంపన్న కుటుంబాలకు చెప్పటం లేదు. సంపన్న కుటుంబం వాళ్ళు చేయవలసిన అవసరం లేదు. వాళ్ళు చూసుకోరు ఇవన్నీ కూడా. మధ్యతరగతిగా ఉన్న వాళ్ళు చూసుకుంటారు. ఈ మధ్యతరగతి కుటుంబీకులు కష్టపడండి. ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నాం, ఆ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ఒకేసారి వృద్ధి చేద్దని చెప్పేసి ఆలోచించకండి. లాభించదు. మీరు ఎంత కష్టపడినా లాభించినా అది లాభించదు. కాబట్టి సృజనాత్మకంగా ఆలోచించండి, సూటిగా ఆలోచించండి. ప్రతి విధానం గురించి మంచిగా ఆలోచించండి. ఎప్పుడు కూడా మనం మంచి చేస్తే ఎదుటి వాళ్ళు మనకి మంచి చేస్తారు. అటువంటి విధానంగా ఆలోచించుకోవాలి. కష్టజీవులు ఎక్కువగా తాపీ మేస్త్రులు, వడ్రంగి మేస్త్రులు, వ్యవసాయం చేసేవాళ్ళు, కూలి పనులకి వెళ్ళేవాళ్ళు, ఈ యొక్క రాశిలో ఉన్నవారు ఎవరితోటి కూడా వాగ్వాదానికి దిగకుండా, ముఖ్యంగా ఇటువంటి వాళ్ళు వాగ్వాదానికి దిగకుండా ఆచితూచి మాట్లాడుతూ శాంత చిత్తులై జీవనాన్ని గడపండి. ఎంతవరకు గడపాలి? ఈ నెల మనకి 1వ తారీఖు 6వ నెల మనం చెప్పుకుంటున్నాం. ఉత్తరాభాద్ర నక్షత్రం చెప్పుకుంటున్నాల్సి వచ్చింది. యోగం, ప్రీతి యోగం ఉంది కాబట్టి గరజీకరణం మంచిది కాలేదు కాబట్టి ఈ నెల 20వ తారీఖు దాకా కూడా వీళ్ళకి నష్టదాయకమైన ఫలితములు వస్తున్నాయంట. అంటే ప్రథమాంకము, దశమాంకము, తృతీయాంకం బాగుంటుంది. తృతీయాంకంలోకి వచ్చేసరికి వీళ్ళకి ఆడిందల్లా ఆటగా, పాడిందల్లా పాటగా, ఉభయతత్వంగా ఆనందకరంగా ఉండడము, అలాగే బంధుమిత్రుల కలయికలు జరగడము అనేది వస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు కూడా మొదటి 20 రోజులు కూడా నష్టదాయకమైన ఫలితములు పొందిన, మిగిలిన 10 రోజులు శుభదాయకమైన ఫలితములు పొందుతారు. తదుపరి నెలలో యోగదాయకమైన గ్రహ సంచారం జరుగుతుంది, మారుతుంది. అప్పుడు కొన్ని గ్రహములు మార్పులు జరిగిన తర్వాత ఈ కన్యరాశి వారికి అత్యధికమైన లాభ ఫలితములు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మాసము యందు 12 రాశులలో అత్యంత యోగకారణమైన జాతకం ఉన్నది, దశ జరుగుతుంది అన్నది లేదు. ఈ మాసంలో గోచార ఫలితము అనుకూలతత్వంగా రాలేదు కాబట్టి ప్రతి రాశికి ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతూనే ఉన్నాయి. ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు తొలగాలి అంటే ఈ కన్యా రాశి వారు చేయవలసిన ఫలితాన్ని ముందు అవగాహన చేసుకోవాలి. ఏంటి ఆ ఫలితం? ఒక లేత అరటియాకు తెండే, చిరుగు ఉండకూడదు. ఎప్పుడు తేవాలి? ఇది మంగళవారం రాత్రి సరిపెట్టుకోవాలి.
లేత అరిటాకులో ఒక ధర్మకోల ప్లేట్లో, స్టిప్గా ఉండే ప్లేట్లో ఈ అరిటాకు వేయండి. మొలకలు చేసిన పెసలు ఉంటాయి, మొలకలు చేస్తారు. కేజీంపావు పెసలు తీసుకుని మొలకలు చేయండి. ఆ పెసలని ప్లేట్లో పోయండి. అందులోని లేత తోటకూర, గోంగూర కాదు, తోటకూర, లేత తోటకూర కొద్దిగా అందులో పెట్టండి. చక్కటి టమాటాలు, ఎర్రగా ముగ్గిన టమాటా పళ్ళు మీ ఇష్టం. 4 పెడతారు, 5 పెడతారు, 10 పెడతారు. సకల దేవత మూర్తి ఎవరు? గోవు. గోవుకి టమాటా అంటే చాలా ఇష్టంగా తింటుంది కాబట్టి ఆ టమాటా పళ్ళు మీ ఇష్టం వేయండి. ఆ టమాటా పళ్ళు వేసిన తర్వాత 2-3 అరటిపళ్ళు కూడా వేయండి. అరటిపళ్ళు అంటే ముగ్గిని వేయాలి, పచ్చిగా ఉన్న వేయకూడదు. ముగ్గిని అరటిపళ్ళు వేయండి. ఆ తర్వాత ఒక చిన్న బెల్లం కూడా తెల్లగా ఉండాలి. మనం 3 రకాల బెల్లాలు వాడతాం పూజల విధానాల్లో. చెక్క బెల్లం అన్నీ ఉంటుంది, అది వాడతాం కొన్ని రెమెడీస్కి. నల్ల బెల్లం వాడతాం కొన్ని రెమెడీస్కి. అలాగే తెల్ల బెల్లం వాడతాం. తెల్లటి బెల్లం ముక్క, ఆ మాత్రం బెల్లం ముక్క వేయండి. మీ యొక్క బుధవారం నాడు ఉదయాన్నే సూర్యోదయం జరగకుండా, సూర్యుడు రాకుండా బ్రహ్మీకాల ముహూర్తంలో నిద్ర లేవండి. బ్రహ్మీకాల ముహూర్తంలో నిద్రలేసి ఉషోదయ కాలంలో స్నానం చేయండి. బ్రహ్మీకాల ముహూర్తం అంటే చీకటిగా ఉంది, ఇంకాను కాలకృత్యాలు తీర్చుకోవాలి, ఆ సమయం అయిపోయింది. ఉషోదయ కాలం అంటే సూర్యుడు రావటం లేదు, వెలుతురు రాలేదు, కానీ ఒక తెల్లని ఉషోదయమైంది. ఆ ఉషోదయ కాలంలో స్నానం చేయండి. ఉషోదయ కాలంలో స్నానం చేసిన తర్వాత ఇక్కడ స్నానం అయిపోయిన తర్వాత మీ ఇంటిలో ఉన్న దేవాలయంలోని 3 కుందులు పెట్టండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల 3 కుందులు పెట్టండి. ఆ 3 కుందుల్లోని 2 ఒత్తులు వేయండి. ఒంటి ఒత్తి వేయకూడదు, 2 ఒత్తులు వేయాలి. 2 ఒత్తులు వేసి వెలిగించండి. వెలిగించిన తర్వాత మీకు ఇష్టం వచ్చినట్టు దైవారాధన మీరు చేసుకోండి. ఆ దైవానికి ఈ యొక్క ప్రసాదాన్ని అక్కడ పెట్టి నీళ్ళు చిలకరించి ఓం భూర్భువ స్వాహ తస్మితృణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చెప్పి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వేన స్వాహ, ఓం సమోనాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ అని నివేదన చేయండి. నివేదన చేసి నమస్కరించుకోండి. ఈ లోపల ఆర్తకర్పూరము హారతి ఇవ్వండి. అయిపోయింది. హారతి ఘనమైన తర్వాత బయటకు వచ్చేయండి పూజా రూమ్ నుంచి. హారతి ఘనమైన తర్వాత లోపలికి వెళ్ళండి. ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకోండి, దీని మీద కప్పండి. దీని మీద కప్పి మహానివేదన చేసేటప్పుడు ఏ రకంగా చేస్తారు? ఆలయాల్లోని 2 దివిటీలు పట్టుకుని, ఒక ఛత్రం పట్టుకుని, బాజా భజంత్రీలు సన్నాయి మేళాలు పెట్టి ఈ యొక్క మహాప్రసాదాన్ని ఎవరికీ కనపడకుండా తీసుకువెళ్ళి గర్భాలయంలోని భగవంతుడికి నివేదన చేస్తారు. అంత పవిత్రం కాదు. అన్నీ మనం చేయలేం కాబట్టి ఈ యొక్క వస్త్రాన్ని కప్పండి. చెప్పులు లేకుండా వెళ్ళండి, చెప్పులు ఉండకూడదు. గోమాత దగ్గరికి వెళ్ళండి, గోవుకి తినిపించండి. ఎప్పుడైతే గోమాత మొత్తం తింటారు, తిన్న తర్వాత గోవు యొక్క తల భాగమునకు పసుపు రాయండి, వెనక భాగమునందు కూడా పసుపు రాసి స్పృశించి నమస్కరించండి. నమస్కరించి అక్కడి నుంచి ఇంటికి వచ్చేయండి. ఇది ఎప్పుడు జరగాలి? ఉదయం 7 గంటల లోపు జరగాలి. బుధవారం ఉదయం 7 గంటలకి, అంటే 6 గంటల నుంచి 7 గంటల దాకా బుధ హోరాకాలం నడుస్తుంది. బుధ హోరాకాలం హోరలో చేసాం, అది అయిపోయింది. ఇక్కడి నుంచి మీరు మళ్ళా ఇంటికి వెళ్తా, లేదంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. కంపల్సరీగా ఇది పెట్టి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి కృష్ణ తులసిని ఆకులను పెట్టుకెళ్ళండి. అలాగే పటికి బెల్లం మిశ్రీ సిప్స్ అంటారు, లేదంటే అది ఒక 1/4 కేజీ 1 కేజీ మీ ఇష్టం, అది పట్టుకెళ్ళండి. అలాగే హారతి కర్పూరం, అగరబత్తీలు, అలాగే కొబ్బరికాయ మీ ఇష్టం, ఇలాంటి పూజ ద్రవ్యాలన్నీ పట్టుకెళ్ళండి. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడిలోని అష్టోత్తర పూజ చేయమని చెప్పండి. ఒక 10 నిమిషాల్లో 20 నిమిషాల్లో అష్టోత్తర పూజ అయిపోతుంది. మీ గోత్రనామాలు చెప్తారు. ఆ తదుపరి అక్కడ కూర్చోండి, వచ్చేద్దు. ఆ మిశ్రీని తీసుకోండి.
మిశ్రీని తీసుకుని అక్కడున్న భక్తులందరికీ పంచండి. చాలామంది చిన్న పొరపాటు చేస్తున్నారు, ఇలా పెడుతున్నారు 5 వేళ్లతో పాటు. అలా పెట్టకూడదు. చాలామంది భోజనం చేసి కూడా 5 వేళ్లతోటి 3 వేళ్లతో, చాలా మంది 3 వేళ్లతో తింటారు స్టైల్గా. అది కాదు. ఈ యొక్క అరిచేతి భాగం తగలాలి. ఎందుకు తగలాలి? అరిచేతి మధ్య భాగంలో రాహుస్థానం అంటారు. రాహుస్థానం ఎప్పుడైతే అరిచేతి మధ్య భాగంలో తగిలితే వెళ్ళిందో అప్పుడు ఆ గుప్పుడు వస్తే మన యొక్క సమస్త గ్రహములు సంచారాలు, అంటే ఇక్కడ 9 గ్రహముల మీద 7 గ్రహముల మీద 9 గ్రహాల్లో 7 గ్రహముల మీద కేతు దృష్టి పడిపోయింది. ఈ యొక్క భాగంలో ఇక్కడ కేతువు, ఇక్కడ రాహువు దగ్గరగా ఉన్నారు. కాబట్టి ఈ భాగాన్ని తగిలితే ఆ యొక్క ఉపశాంతి జరుగుతుంది. ప్రసాదాన్ని ఆ రకంగా వితరణ చేయాలి. పంచిన తర్వాత కూర్చున్న తర్వాత చేయవలసింది ఏంటి? వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూర్చొని చేయవలసింది శివతత్వాన్ని అవలంబించండి, శివుణ్ణి ప్రార్థించండి. వస్తే మృత్యుంజయ మహామంత్రాన్ని చదవండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ వంధనాత్ మృత్యోర్మృత్యయ మామృతాత్ అనే మంత్రాన్ని చదవండి. రాలేదు, ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అని జపించండి. ఈ రకంగా మీరు చేస్తే ఈ యొక్క 7 గ్రహముల యొక్క పరిస్థితిని మార్చివేసిన కేతుగ్రహము యొక్క స్థితిగతులన్నీ తగ్గిపోతాయి. ఆ రోజునాడు బుధవారం రోజు ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేశారో సాయం సంధ్యా సమయంలో మీ ఇంటిలో కానీ, తులసి కోట దగ్గర కానీ, లేదా దేవాలయంలో కానీ ఒక దీపాన్ని పెట్టండి. దీపం అంటే ఏం లేదు, ఒక రావి ఆకు తీసుకోండి, ఆ కింద అష్టదళ పద్మం వేయండి పిండితోటి. ఆ పద్మం మీద రావి ఆకు పెట్టండి. ఆ రావి ఆకు మీద ఒక మట్టి ప్రమిద పెట్టండి. ఆ మట్టి ప్రమిదల్లో ఒక 2 ఒత్తులు వేయండి. 2 ఒత్తులు వేయండి. 2 ఒత్తులు వేసి ఆవు నెయ్యి కానీ వెప్ప నూనె కానీ 2 అడుగులు వేయదొట్టు అందులో పోసి ఆ ఒత్తులు 2 వెలిగించండి. ఆ ఒత్తులు వెలిగించిన తర్వాత ఇంకొక రావి ఆకు తీసుకుని అక్కడ చిన్న బెల్లం మొక్క, పెద్ద దట్టకాలదు, చిన్న బెల్లం మొక్క లేదా తేనె చుక్క, ఇంత తేనె చుక్క వేసి అక్కడ పెట్టండి. నివేదన చెప్పి నమస్కరించుకోండి. మీ మనసులో కోరికను చెప్పుకోండి. ఈ యొక్క పరిహారం చేస్తే 7 గ్రహముల విధానాలు తొలగి ఉపయోగకరమైన విధానాలు పొందుతారు. ఇదే రెమెడీలో మీకు ఒక చిన్న పరిహార విధానంలో కూడా చెప్తాను. అంటే ఇది ఎంతవరకు మీకు పనిచేసిందని మీకే తెలుసుకోవచ్చు. ఈ యొక్క దీపం పెట్టారు కదా, తులసి కోట దగ్గర కానీ దేవుడి దగ్గర కానీ ఎక్కడ చోట 2 ఒత్తులు వేసి అది కాసేపు ఉన్న తర్వాత అక్కడికి వెళ్ళి చూడండి. అక్కడ నల్ల చీమలు చేరతాయి. నల్ల చీమలు ఎప్పుడైతే చేరాయో మీ యొక్క కష్టాలు తొలగి ఉపయోగకరమైన ఫలితాలు పొందుతున్నామని సంకేతం వచ్చింది. లేదు, ఎర్రచీమలు వచ్చాయి. ఎర్రచీమలు వచ్చాయంటే మీ కష్టం తొలగలేదు. మీరు పొద్దుటిని మీరు చేసిన దాంట్లో ఏదో అపరాధం చేశారు, ఎక్కడో ఏదో అపరాధం చేశారు. ఆ అపరాధం వల్ల ఇది రాలేదు, ఎర్రచీమలు వచ్చాయి అంటే నీ కష్టం అలాగే ఉంది. మళ్ళీ వరం చేయండి, అప్పుడు నల్లచీమలు వస్తాయి. భక్తి శ్రద్ధలతో చేస్తే ఏది చేసినా ఉపయోగకరమైన పరిస్థితులు పొందుతారు. ఇది పరిహార విధానం. కాబట్టి కన్యా రాశి వారు తస్మాత్ జాగ్రత్త. కన్యా రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ.